బ్రిటన్ రాజకీయాల్లో పెను తుఫాన్ ప్రధాని కీర్ స్టార్మర్ చుట్టూ ఉచ్చుముదురుతోంది. అమెరికా కుబేరుడు లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ ప్రకంపనలు ఇప్పుడు బ్రిటన్ ప్రధాని పీఠాన్ని కదిలిస్తున్నాయి. తన అత్యంత సన్నిహితుడు పీటర్ మారెల్స్ను రాయబారిగా నియమించడమే ఇప్పుడు స్టార్మర్కు శాపంగా మారింది. వరుస రాజీనామాలు, సొంత పార్టీ నుంచే వినిపిస్తున్న వ్యతిరేక గళాలు వెరసి బ్రిటన్ సర్కారు కుప్పకూలే ప్రమాదంలో పడింది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్కు ఎప్స్టీన్ సెగ తగిలింది. గత కొద్ది రోజులుగా యూకే పాలిటిక్స్ ను కుదిపేస్తున్న పీటర్ మాండెల్సన్ ఉదంతం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. మైనర్ బాలికలపై లైంగిక దాడుల కేసులో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టీన్ తో మాండెల్సన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిసినా అతన్ని అమెరికాలో బ్రిటన్ రాయబారిగా ఎందుకు నియమించారన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇదిలా ఉంటే బ్రిటన్ ప్రధాని స్టార్మర్ టీంలో కీలక వికెట్లు పడిపోతున్నాయి. మాండెల్సన్ నియామకంలో తప్పుడు సలహా ఇచ్చానని ఒప్పుకుంటూ స్టార్మర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మోర్గాన్ మెక్స్వీని తన పదవికి రాజీనామా చేశారు. వెనువెంటనే కమ్యూనికేషన్స్ డైరెక్టర్ టిమ్ ఎలెన్ కూడా తప్పుకోవడంతో ప్రభుత్వం డైలమాలో పడింది. కేవలం 19 నెలల పాలనలోనే స్టార్మర్ తన పట్టు కోల్పోతున్నారనే చర్చ మొదలైంది. కేవలం విపక్షాలే కాదు, సొంత పార్టీ నుంచి కూడా స్టార్మర్ కు వ్యతిరేకత మొదలైంది. స్కాటిష్ లేబర్ పార్టీ నేత అనస్ సర్వార్ ఏకంగా ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం గమనార్హం. మాండెల్సన్ అబద్దాలు చెప్పాడని, తనను తప్పుదోవ పట్టించాడని స్టార్మర్ సంజాయిషీ ఇస్తున్నా అటు విపక్ష నేత కెమీ బ్యాడెనోక్ మాత్రం ప్రధానిదే నైతిక బాధ్యత అని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్టార్మర్ తెగేసి చెబుతున్నారు. ప్రజలు తనకు 5 ఏళ్ల గడువు ఇచ్చారని, మార్పు కోసం పనిచేస్తూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. అయితే మాండెల్సన్ వ్యవహారంలో మెట్రోపాలిటన్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయడం, మరిన్ని కీలక పత్రాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండడంతో స్టార్మర్ భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. బ్రిటన్ ప్రధాని ఈ సంక్షోభం నుంచి గట్టెక్కుతారా లేక పదవి నుంచి తప్పుకుంటారా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.